హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నమస్తే సార్. నమస్తే ప్రవీణ్ సార్, మామూలుగా ఇప్పుడు నేను ఒక వీడియో చూసినప్పుడు స్టీవ్ జాబ్స్కి పెద్ద ఫ్యాన్ నేను. సో స్టీవ్ జాబ్స్ ఒక వీడియో చూసినప్పుడు లాస్ట్ ఆయన డెత్ సెంటెన్స్ అనుకోండి, ఓ రకంగా ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకునేది చాలా ఉంది. దాంట్లో నాకు అనిపించినది అంటే ఇన్ని కోట్ల అధిపతి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాడు. ఇప్పుడు యాపిల్ అంటే మామూలుగా మనకు గుర్తొచ్చేది మామూలుగా యాపిల్, తినే యాపిల్. కానీ యాపిల్ అంటే ఆ ఫోన్ అని, ఐఫోన్ అని ఒకటి గుర్తొచ్చేటట్లు సెట్ చేసినాడు. సో ఇట్లా ఇంత క్రియేట్ చేసిన పర్సన్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి చావుకి బలైపోయినాడు లాస్ట్. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవి ట్రీట్మెంట్ అది ఇది అని ఎన్ని వేల కోట్లు ఉన్నా కాపాడలేదు. సో ఫైనల్గా వచ్చేసేసి నష్టపోయినాడు ఆయన లైఫ్, ఆయన బ్రాండ్ చేసుకున్న దానికి లాస్ట్లో ఆయన హెల్త్ కూడా పట్టించుకోకుండా నష్టపోయినాడు. సేమ్ అదే వర్షన్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి లాస్ అవుతూ ఉంటారు. ఇట్లా లాస్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇట్లా లాస్ కావడం ఖచ్చితంగా లాస్ కావాల్సిందేనా? రెండోది వచ్చేసేసి అంటే లాస్ కానివ్వకుండా చేసుకోగలుగుతామా లైఫ్లో ఏదన్నా కానీ? ఇప్పుడు చూడు ప్రవీణ్, లాస్ కాకోకుండా లైఫ్లో ఏదైనా చేసుకోగలుగుతామా అన్నావు కదా నువ్వు. ఖచ్చితంగా చేసుకోగలం. ఓకే, ఇప్పుడు నువ్వు చూడు, ఇప్పుడు ఆయన చెప్పావు యాపిల్ మొబైల్ గురించి చెప్పావు కదా, ఐఫోన్ గురించి. ఇప్పుడు ఆయన మొబైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేశాడు. అవును, నువ్వు అడిగినట్టు యాపిల్ అంటే ఒక పండు కాకుండా ఒక మొబైల్ కూడా అదే పేరు పైన ఉండడం అంటే ఆషామాషి విషయం కాదండి. అది గుర్తుకొచ్చే విషయమే కదా. ఇప్పుడు చూడు ప్రవీణ్, ఇప్పుడు నువ్వు యాపిల్దే తీసుకొచ్చావు కాబట్టి నీకు బిజినెస్ రూపంలో అడిగేవాటి ఒకటి చెప్తా విని నీకు. ఇప్పుడు నువ్వు అమెజాన్ చూసింటావు, విని ఉంటే ఇప్పుడు రెగ్యులర్ చాలా మంది వాడేది అదే ఆన్లైన్ అంటేనే అమెజాన్ ప్రైమ్ తర్వాత ఇవన్నీ చూస్తాం. ఇప్పుడు చూడండి, ఏ మూవీస్ ఎక్కువ మన ఓటీటీ కావచ్చు, తర్వాత మూవీస్ కావచ్చు, ఏది ఉన్నా ఫస్ట్ కొనుక్కునేది అమెజాన్ కొనుక్కుంటుంది. అవును, ఇక్కడ పెద్ద సినిమాలు కూడా అమెజాన్లో కొనుక్కుంటుంది. మనకు మాత్రం హెడ్లైన్ ఏమొస్తుంది, అమెజాన్ ఇన్ని కోట్లకు కొనింది ఓటీటీ తర్వాత మూవీనని. అవునా? అక్కడ బడ్జెట్ ఎక్కువ కనిపిస్తుందా లేదా మనకు? ఇన్ని వేల కోట్లు కొనింది, ఇన్ని కోట్లకు కొనింది అని చెప్పేసి వస్తుంటారు. అవునా? దాన్ని అదే బిజినెస్ స్ట్రాటజీలోకి తీసుకొచ్చి చూడు. ఓకే, అదే నువ్వు ఒక అమెజాన్ ప్రైమ్ నువ్వు తీసుకోవాలనుకుంటే సమ్ అమౌంట్ పే చేయాలా లేదా? అవును సార్. 1 year వాడి దగ్గర నువ్వు బ్లాక్ అవ్వాల్సిందే కదా. 1 yearకు సరిపడాల్సిన అమౌంట్ నువ్వు 1 day పే చేయాలి కదా. అంటే తక్కువ ఉంటుంది కదా సార్. కరెక్ట్ లాజిక్ అది. నువ్వు చేసేది అక్కడ కొనింది ఒక్కడే అమెజాన్ వాడు. దాన్ని ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో చూసేది ఎంతమంది? కోట్ల మంది ఉంటారు. కోట్ల మంది, ఒక్కొక్కడు 1000 అంటే ఎంతమంది అవుతుంది? నీకు అమెజాన్ ప్రైమ్ 1 year సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుంది? మినిమం 1000 or 1500 అనుకోండి. నువ్వే చెప్పావు కొన్ని. ఇప్పుడు అమెజాన్ అంటే ఆన్లైన్ కాబట్టి వరల్డ్ వైజ్ ఉంటుంది. ఒక అమెజాన్ ప్రైమ్ కొన్ని కోట్ల మంది వరల్డ్ వైజ్ చూసినప్పుడు వానికి ఇన్కమ్ ఎంత వస్తుంది? అంటే నేను సంవత్సరం మొత్తానికి కాదు సార్, వాడికి ఒక సినిమాకి పెడతాడు. అవును, ఇక్కడ నేను మొత్తం ఒక 1 yearకి పెట్టినాను. కరెక్ట్, నువ్వు 1 yearకి పెట్టినావు, నువ్వు ఒక్కడే పెట్టలేదు కదా ఇక్కడ. అవును, నాలాంటి వాళ్ళు ఎంతమంది పెట్టినా ఇది ఒక్క ఇయర్కి. ఇప్పుడు చూడు ప్రవీణ్, నువ్వేం అడుగుతున్నావు అంటే, నువ్వు అడిగే క్వశ్చన్ అమెజాన్ ఆడ బల్క్లో కొంటాడు కాబట్టి లాస్ అవుతాడని నువ్వు అనుకుంటున్నావు. అదే సార్. ఇప్పుడు నువ్వు అమెజాన్ ప్రైమ్ సమ్ అమౌంట్ పే చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నావు. తర్వాత నువ్వు ఏదన్నా ఆన్లైన్ షాప్ చేయాలనుకున్నప్పుడు నీకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏది? అమెజాన్. ఎందుకంటే 1 day డెలివరీ ఉంటుంది. షాపింగ్ అంటేనే ఆన్లైన్ అంటేనే అమెజాన్ అని గుర్తొస్తుందా లేదా? ఇప్పుడు ఆన్లైన్ అని ఒకే ప్రోడక్ట్ తీసుకోవట్లేదు, కొన్ని వందల ప్రోడక్ట్స్ అమెజాన్లో ఉన్నాయి ఆన్లైన్లో. అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి అంతా అమెజాన్ ప్రైమ్కి ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేశాడు. నువ్వు ఓన్లీ దాంతో ఆగట్లేదు కదా. ఇప్పుడు నీకు ఏది కావాలనుకుని ఆన్లైన్లో బుక్ చేస్తున్నావు లేదా? ఫస్ట్ వచ్చేది అదే, దాంట్లోనే బుక్ చేస్తాను. ఇప్పుడు నీకు తెలిసి నువ్వు ఒక్కడివే మినిమం ఎన్ని బుక్ చేసుకుంటావు అమెజాన్లో? ఒక సంవత్సరంలో నీటికి ఒక 20 ప్రోడక్ట్లనే బుక్ చేసుకుంటా, 365 రోజులకు గాను కూడా. మళ్ళీ ఇప్పుడు నీకు అమెజాన్ ప్రైమ్ ఉందా? ఉంది కదా. అంటే నువ్వు ప్రైమ్తో ఆగిపోలేదు కదా అక్కడ. లేదు, ఓన్లీ వీడియోస్ కాడికి ఆగలేదు కదా. అంటే నువ్వు ఈ రకంగా కూడా అమెజాన్ వాడికి ఆదాయం చూపిస్తున్నావా లేదా? చూపిస్తున్నాను. మరి నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు వాడు అక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాభాల్లో ఉన్నట్ట నష్టాల్లో ఉన్నట్ట? లాభాల్లోనే ఉన్నట్టు. మళ్ళీ ఇప్పుడు చూడు ప్రవీణ్, దీన్ని ఏమంటారంటే
క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు దీన్ని. ఓకే సార్. ఇది బిజినెస్ పరంగా చూసుకోండి. దీన్ని రియల్ లైఫ్లోకి తీసుకొని వచ్చి ఒకసారి చెప్తావు నీకు. ఓకే. ఇప్పుడు చూడు ప్రవీణ్, ఇప్పుడు నువ్వు స్టూడియో పెట్టాలనుకున్నావు. ఎస్ సార్. దీంట్లోనూ నీకు తెలియకోకుండా నువ్వు ఒక పని చేసావు. ఓకే. ఇప్పుడు చూడు, ఈ స్టూడియో పెట్టాలనుకున్నప్పుడు నువ్వు కొన్ని త్యాగాలు చేసావా లేదా? అంటే మ్యాక్సిమం ఏమనుకుంటాం, డబ్బులు పెట్టినాను, డబ్బులు త్యాగాలు అయిపోయినాయి, కొంచెం పర్సనల్ టైం లేదు. ఓకే. నీకు పర్సనల్ టైం లేదు, ఫ్రెండ్స్తో కల్చర్ టైం లేదు. ఓకే. ఇంతకుముందు బయట ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళేవాడు, ఇప్పుడు వెళ్తున్నావు. నైట్ ఎప్పటికైతే కాల్ చేసినా బిజీ ఉంటావు. ఏదో అప్పుడు కాల్ చేసినారా అని చెప్పేసి బిజీ వచ్చింది సార్. నీ స్టాఫ్తో కూర్చోంటావు, వీడియో ఎడిటింగ్లో ఉంటావు, ఏదో ఒక పని చేస్తున్నావా లేదా? అవును సార్. అంటే నువ్వంతా రిస్క్ చేస్తాను ఇక్కడికి వచ్చావా లేదా? అలాగని నీ ఫ్యామిలీని వదులుకోలేదు కదా. అవును సార్. నీ ఫ్యామిలీలతో అయితే నువ్వు అన్యోన్యంగా ఉన్నావా లేదా? ఉన్నాను. ఇప్పుడు నీ ఫ్రీ టైం కొంచెం తగ్గింది, నీ ఫ్రెండ్ సర్కిల్ తగ్గింది, అలాగని నువ్వు దీంట్లో సక్సెస్ కాలేదా? సక్సెస్ అయ్యావు కదా. అయ్యాను. అంటే ఇది కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ కదా? కొంతవరకు. ఎందుకంటే ఫ్రెండ్స్ని లాస్ అయినాను లెక్కకి, పర్సనల్ టైం లాస్ అయ్యాను. మీరు చెప్తుంటే ఓకే. ఫ్యామిలీని లాస్ కాలేదు, క్యాలిక్యులేట్ చేసి రిస్క్ చేసుకున్నట్టే. ఈ రిస్క్ తర్వాత వచ్చే సక్సెస్లో అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు నీ దగ్గరికి వస్తారా లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకదాన్ని సాక్రిఫైస్ చేస్తేనే ఇంకొకటి మన దగ్గరికి వస్తుంది. రిస్క్ చేయకోకుండా లైఫ్ లేదు, సాక్రిఫైస్ చేయకోకుండా లైఫ్ లేదు. కాబట్టి మనం ఒక సక్సెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ వదులుకున్న రోజే మనం సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు చెప్పాం కదా ఫ్రెండ్, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందని. చూడు ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు టెంపరీగా కొన్ని వదులుకున్నావు. అవును సార్. నీకు పర్మనెంట్ లైఫ్ సెక్యూరిటీ అనేది ఒకటి ఏర్పడిందా లేదా? ఖచ్చితంగా ఏర్పడింది. నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ చాలా మంది ఉంటారు, ప్రతి ఒక్కరు మొబైల్కి అనేది అసెండ్ అయిపోయారు. అవును సార్. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ మూమెంట్లో కూడా పిల్లలు మొబైల్ని వదలట్లేదు. దానికే అడిక్ట్ అయిపోయినారు అనుకోండి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏముంటుంది వాళ్ళ పరిస్థితి? ఫెయిల్ అవుతారు. అదే ఎగ్జామ్స్కి ముందు ఒక 3 months ముందు దాన్ని సాక్రిఫైస్ చేసి ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెట్టి ప్రిపేర్ అవుతే సక్సెస్ అవుతాడా లేదా? అవును. ఎగ్జామ్స్ పాస్ అవుతాడా లేదా? తర్వాత లైఫ్ ఎలాగుంటుంది? రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఏదైనా అది తాత్కాలికమా శాశ్వతం అనేది మనపైన డిపెండ్ అయి ఉంటుంది, మనం చేసే త్యాగం అనేది. అవునులేండి. ఇప్పుడు పిల్లోడు ఇప్పుడు మొబైల్ వదిలేసేసి ప్రస్తుతానికి త్యాగం చేసేసి వాడి పని వాడు ఎగ్జామ్ మీద ఫోకస్ పెడితే తర్వాత వాడు ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత వాడు ఎన్ని రోజులైనా కూర్చోండి మొబైల్తో. రిజల్ట్ రాకముందు ఏముంది, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయిపోయాయి కదా. ఇప్పుడు దొరికే 30% టైంకు తర్వాత అడిషనల్ దొరుకుతుంది కదా. దానికి ఏదే కానీ మనం అనుకుంటాము కాంప్రమైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, దాని రిజల్ట్ చాలా పెద్దగా ఉంటుంది. చాలా మంది అంటారు త్యాగం అనేది, అక్కడ ఎవరు త్యాగం చేయరు. త్యాగం అనేది ఎప్పుడే కానీ 20% ఉంటే దాని రిజల్ట్ 80% ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్క లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మనం చేసే త్యాగాలు టెంపరీయా పర్మనెంటా అనే దాన్ని కూడా మనం డిసైడ్ చేసుకొని మనం చేసే పని డిసైడ్ అవుతుంది, మన లైఫ్ స్టైల్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. క్యాలిక్యులేటివ్ రిస్క్ అనేది ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ ఇంక్లూడింగ్ మీ అనేది కూడా నాకు అర్థమైంది ఈరోజు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నేను మొహమాటంగా షేర్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన క్లాసెస్ మీరు అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కానొస్తున్న నెంబర్కి కాల్ చేసేసి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకోగలుగుతారు. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్.